ఇప్పుడు కెరటోకోనస్ డయాగ్నోస్ అయ్యాక క్రాస్ లింకింగ్ అనే ప్రొసీజర్ అడ్వైజ్ అయ్యాక 2 కళ్ళు చేయాలా 1 కన్ను చేయాలా? ఏ కన్ను ఎక్కువ ప్రోగ్రెసివ్గా ఉంటే ఆర్ ఏ కన్ను వర్స్ ఉంటే ఫస్ట్ ఆ కన్నుని మనం చేయాలి. విదిన్ మినిమమ్ గ్యాప్ ఆఫ్ 1 మంత్ ఆర్ 1.5 మంత్ ఆ రెండో కన్ను కూడా చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా 2 చేయడం అనేది ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఫస్ట్ది ఒకటి చేసి దాన్ని అయినా, ఎందుకంటే చేశాక కొన్ని మందులు వాడాలి కంటికి. ఆ మందులు వాడాక మనకి స్టేబుల్ లేదా ఆ కన్ను హీల్ అయ్యాక మనం రెండో కన్ను చేసుకుంటే బెటర్. 2 కళ్ళు చేసుకున్నప్పుడు సైమల్టేనియస్గా మందేయడం కూడా కష్టమవుతుంది. ప్లస్ మనకి ఫస్ట్ 3 డేస్ కన్ను తెరవడము కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. సో 1 కన్ను చేసుకోవడము, అది కూడా బిట్వీన్ ద 2 ఐస్ ఏది వర్స్ ఉందో అది చేసుకోవడం ముఖ్యము. రెండో కన్ను 1 మంత్ 1.5 మంత్ తర్వాత చేయొచ్చు. ఒకవేళ లేకపోతే మీరేం చేయక్కర్లేదు, ఆ కన్నుని జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు కెరటోకోనస్కి క్రాస్ లింకింగ్ అయ్యాక ఫస్ట్ 3 డేస్ మీకు ఒక లెన్స్ లాంటిది పెడతారు. కొంచెం పెయిన్ ఉంటుంది, వాటరింగ్ ఉంటుంది. దాని తర్వాత నుంచి కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు ఆల్మోస్ట్ 4 వీక్స్ టు 8 వీక్స్ మీరు వేసుకోవాలి. ఇది వేసుకున్న ప్రతి 2 వారాల కన్నా 3 వారాలు మీ డాక్టర్ చెప్పిన ప్రకారం మీరు రావాలి. ఆయన హీలింగ్ చూస్తారు, ఎలా జరుగుతోంది హీలింగ్, బాగుందా లేదా ఇంకా ఏదైనా అడిషనల్ డ్రాప్స్ వాడితే బెటరా అని చెప్తారు. సో 8 వీక్స్ అయ్యాక ఇంకొన్ని మందులు ఉంటాయి విచ్ హ్యావ్ టు బి యూస్ ఫర్ 2 to 3 మంత్స్. టోటల్ ఒక 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ టు 6 మంత్స్ మీరు ఒక్కొక్క కన్నుకి మందులు వేసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి నెల ఫస్ట్ 3 మంత్స్ అట్లీస్ట్ మీ డాక్టర్ గారిని కలవాలి. ఆయన అవన్నీ చూసి ఎలా జరుగుతుందో హీలింగ్, దాని ప్రకారంగా మందులు డోసేజ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. 6 నెలల తర్వాత కళ్ళజోడు అనే పవర్ని చెక్ చేస్తారు, ఎంత ఉందో పవరు. ఆర్ మినిమమ్ ఈజ్ 3 మంత్స్, 3 to 6 మంత్స్ తర్వాతే హీల్ అవుతుంది. స్కాన్ చేస్తారు, కళ్ళజోడు కూడా ఇస్తారు.